నమస్తే మ్యాథ్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. క్రోధి సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలామందికి తమ తమ రాసులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాసుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకి తెలియజేయడానికి లలిత ఉపాసకులు, జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాసుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం, అలాగే అవమానం, రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, చివరిగా ఈ మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయం కానీ, అవమానం, రాజ్యపూజం కానీ, కందాయ ఫలితం కానీ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. మీనరాశి వారికి కనుక చూసుకుంటే 11, 5, 2, 4గా ఉంది. అంటే ఆదాయం 11, వ్యయం 5. ఓకే. సో ఆదాయం బాగానే ఉంది. పంచాంగంలో చూసుకుంటే బాగానే అనిపిస్తుంది ఇటు వరకు. మరి రాజ్యపూజ్యం అవమానం మాత్రం 2, 4గా ఉంది. అంటే రాజ్యపూజ్యం పెంచుకోవాలి వీరు అంటే సర్వసాధారణంగానే వీరికి రాహు రాశిలో సంచరించేటప్పుడు తెలియని ఇమాజినేషన్స్లోకి వెళ్తూ ఉంటారు. అంటే ఇది ఇట్లా జరుగుతుందేమో, అట్లా జరుగుతుందేమో అని ఓవర్ ఇమాజినేషన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాజ్యపూజ్య సంబంధించిన విషయంలో రాహు ప్రభావం ఉంటుంది వీరికి. అందుకని ఏమిటి, ఎక్కువ ఇమాజినేషన్స్లోకి వెళ్లకుండా దుర్గానామాన్ని చేసుకుంటూ దత్తాత్రేయ ఆరాధన చేసుకుంటే కనుక రాజ్యపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది. అవమానం తగ్గించుకోవాలి అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. బొబ్బర్లు దానంగా ఇవ్వడం లేదా ఓం శ్రీమాత్రే నమః అనుకోవడం చేస్తూ ఉంటే అవమానం తగ్గుతుంది. ఇంకా మిగతా అంశాలు ఎలా ఉన్నాయి వీరికి అని చూసుకుంటే రాశిలో రాహు సంచారం అనేటువంటిది విదేశీ యోగాన్ని ఇస్తుంది, కొంత భ్రమను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి మే లోపల గురువు 2వ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అండ్ అదేవిధంగా వీరికి మరొక విషయం ఏంటంటే కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు ఒకటి జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధించిన నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి. అయితే వీరికి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్స్ కొంతమందికి చూడండి బ్లాక్ అవుతుంటాయి, కొంతమందికి మన దాని ఏమంటారు బ్యాక్లాగ్స్ అవుతూ ఉంటాయి. ఈ బ్యాక్లాగ్స్ రిలేటెడ్ సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో మే నుంచి ఎప్పుడైతే వృషభంలోకి గురువు మారుతాడో అక్కడ చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ మీనరాశి వారికి సర్వసాధారణంగా ఏలినాటి శని ఒకటి నడుస్తుంది. ఏలినాటి శని జస్ట్ ఒక 1.5 year బ్యాక్ స్టార్ట్ అయింది. 1 year 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. ఇది ఇంకొక 1 year 4 months అట్లా ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళు ఏంటంటే 12వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. కావున నువ్వులు దానంగా ఇవ్వడము, కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ నువ్వులు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని మరి కొన్నిసార్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇబ్బంది ఏమి ఉండదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఉద్యోగ అవకాశాలు అయితే పెరుగుతాయి. అందులో ముఖ్యంగా మే లోపల ఒకటి ఎక్కువ ఉంది. అలాగే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపల కూడా ఇన్వెస్ట్మెంట్స్ మన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సప్తమ కేతువు కాబట్టి వివాహ నిర్ణయాలు, సమాజంలో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే వివాహ సంబంధించిన నిర్ణయాల విషయంలోని పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుంది. అయితే ఇక కాందాయ ఫలం అడిగారు కాబట్టి కాందాయ ఫలంలో నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పూర్వాభాద్ర నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అంటే సమఫలం ఉంది వీరికి పూర్వాభాద్ర నక్షత్రం వారికి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ధనలాభం చూపిస్తుంది. కాందాయ ఫలం అంటే కాందాయ ఫలం అనేది 4 నెలలు ఉంటుందమ్మా. ప్రతి సంవత్సరానికి 4 నెలలుగా 3 నెలలుగా విభజిస్తారు. ఇది ఏప్రిల్ 9th నుంచి ఆగస్టు 9th మధ్యలో ఈ 4 months చూసుకోవాలి. చూసుకుంటే పూర్వాభాద్రకి 2 పాయింట్లు అంటే సమఫలము, ఉత్తరాభాద్రకి 5 పాయింట్లు అంటే అధిక ధనలాభము, రేవతి నక్షత్రానికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చూసుకోమని చెప్తుంది. అయితే హెల్త్ అంటే ఎటువంటి విషయాల్లో చూసుకోవాలి ఏమిటి అంటే ఇన్ఫెక్షన్స్ రావడం ఇటువంటివి చూసింది. మనకి రాశిలో రాహు సంచారం కదా, ఏమీ లేకపోయినా ఏదో ఉందేమో అనే భ్రమ ఇటువంటివి కలిగిస్తూ ఉంటుంది. అయితే వీరికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భ్రమ బాగా ఎక్కువగా ఉంది అన్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః చేసుకోవడము, వీరు రెగ్యులర్గా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడము, వీలైనంత మటుకు గోధుమలు దానంగా ఇస్తూ ఉంటే కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఇది చేసుకోవాలి.
థ్యాంక్ యూ గురుగారు. ఈ క్రోధీనామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.